వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంలో వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 6 to 12 months బేబీకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మకానా తీసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా పట్టుకుంటే క్రంచీగా వచ్చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోహా తీసుకోండి, అటుకులు. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే చాలు. ఇది తొందరగా బేబీకి తొందరగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా బాగుంటాయి, బేబీకి తొందరగా డైజెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం అనమాట మేము ఇక్కడ. సో అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి, అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 tablespoon ఆఫ్ గీ తీసుకోండి, అందులో 2 tablespoons ఆఫ్ బాదంని వేసి ఫ్రై చేయండి. బాదం కొంతమంది పిల్లలకి ఎలర్జీ అవ్వచ్చు, సో ముందుగానే ఇది ఫీడ్ చేసేటప్పుడు డే టైంలో ఫీడ్ చేయండి. ఏమైనా ఉంటే తెలిసిపోతుంది మనకు ఫస్ట్ టైం ఫీడ్ చేసే మదర్స్కి. అండ్ ఇది కూడా ఎనర్జీ త్రూ అవుట్ డేగా ప్రొవైడ్ చేస్తుంది, మంచిగా ఎనర్జీ ఇస్తుంది బేబీకి. అలా ఇవన్నీ ఓట్స్, మకానా, పోహా, బాదం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వండి. మేము ఈ గ్లాస్ మెజర్మెంట్స్తో తీసుకున్నాము. అండ్ తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మిక్సీకి పట్టుకోండి. దీని తర్వాత జల్లెడ పట్టండి, ఎందుకంటే బేబీస్కి ఈజీగా ఫీడ్ చేయడానికి అలాంటప్పుడు ఎలాంటిగా రఫ్గా రాకుండా ఉంటుంది. అండ్ ఇవి గ్లాస్ జార్లో స్టోర్ చేయండి, 2 to 3 months వరకు వస్తుంది. స్టోర్ చేసిన సెర్లాక్ని మనం పిల్లలకి ఫ్రూట్స్లో కానీ డేట్స్లో కానీ అలా మిక్స్ చేసి ఇస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.